గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆర్థికంగా దివాలా తీశారా? వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల ఆర్థిక సాయం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, రానున్న ఎన్నికల్లో నేను పోటీ చేయను, నా దగ్గర ఆర్థిక వనరులు లేవు అంటూ కూడా వల్లభనేని వంశీ నేను ఆర్థికంగా దివాలా తీశాను అంటూ చెప్తున్నారని, అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి 100 కోట్ల సాయం చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇది ఒట్టి గాలి వార్త. అసలు ఈ వార్తలో వాస్తవమే లేదు. వల్లభనేని వంశీ ఆర్థికంగా దివాళా తీయలేదు. ఓకే, మరి అంటే 1.5 నెలల నుంచి ఆయన అసలు నియోజకవర్గంలో కనపట్లేదు. లేదు, ఆయన గెలవను అని తెలిసి పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆయన పోటీ చేయట్లేదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, పోటీ చేయడం ఇష్టం లేక డబ్బులు లేవని చెప్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డికి. రేపొద్దున ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక వల్లభనేని వంశీ పోటీ చేయలేదు అనే మాట రప్పించుకోవడం కోసం ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. కానీ ఇవన్నీ తెరచాటు బాగోతాలే. అస్సలు వల్లభనేని వంశీ దగ్గర డబ్బులు పోవటము, డబ్బులు లేకపోవటం, ఆర్థికంగా చితికిపోవటం అనేది లేదు. ఇంకా ఆర్థికంగా చితికిపోయింది ఎవరంటే, ఏ మాట కమ్మట కొడాలి నాని ఆర్థికంగా చితికిపోయాడు. కానీ వల్లభనేని వంశీ బాగానే గట్టిగానే ఉన్నాడు. పైగా ఈ మధ్య కృష్ణా జిల్లాలో ఒక పెద్ద మనీ స్కామ్ జరిగింది. ఏంటి మేడం స్కామ్? ఆ స్కామ్ ఏంటంటే, నేను 10 రూపాయల వడ్డీ ఇస్తాను, 6 రూపాయల వడ్డీ ఇస్తాను అని ఒక అతను డబ్బులు తీసుకుంటాడు. దానికి ఎక్కడ కాగితాలు, చెక్కులు ఏమీ ఉండవు. అయితే జనాలని గురించి అయ్యో పాపం అని అనటానికి లేదు. ఇక్కడ వేలం వెర్రిగా డబ్బులు పెట్టారు. ఎట్లా అంటే, పొలాలు తాకట్లు, బ్యాంకుల్లో తాకట్లు పెట్టి డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఇళ్ల మీద రుణాలు తీసుకుని ఇచ్చారా? బ్యాంకు రుణం అంటే రూపాయి పడుతుంది, వీడు 10 రూపాయలు ఇస్తానంటున్నాడు కదా, బ్యాంకుకి కట్టి మిగతా జల్సా చేసుకుందామని చేసిన వాళ్ళు కొంతమంది. ఇలా నాకు తెలిసి ఒక 50 కుటుంబాలు నాశనమైంటే అర్థం చేసుకోండి. 50 కుటుంబాలు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటి మీద అప్పు ఎట్టా తీర్చాలి? బ్యాంకు లోన్ పెట్టి తీసుకున్నారు, కొంతమంది పొలాలు తాకట్టు పెట్టి ఇచ్చారు. అసలు హార్ట్ అటాక్లు వచ్చేది ఒక్కటే తక్కువ. ఈ మనిషి ఎవరైతే ఉన్నాడో తన డౌన్ లైన్లో ఒక 4-5 పెట్టుకుని, ఆ 4-5 వాళ్ళ చుట్టాల్లో డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వటం. ఇప్పుడు ఈ మిగతా జనాలంతా ఎవరిని పట్టుకుంటారు? అసలోడి దగ్గరికి వెళ్ళలేరు కదా. అసలోడి దగ్గరికి వీళ్ళు కూడా అసలోడిని పరిచయం చేయలే. ఈ మధ్యలో వాళ్ళు కూడా ఎందుకు పరిచయం చేయలేదు అంటే, మరి వీళ్ళు వడ్డీ మధ్యలో కొంత నొక్కేయచ్చు కదా. అందుకని తలా పాపం తెలా పిడికిడు అన్నట్టు చేశారు. ఇదంతా దారుణమైన విషయం అన్నమాట. అయితే ఈ మొత్తానికి రింగ్ మాస్టర్ వల్లభనేని వంశీ అని చెప్తున్నారు. ఓకే, ఈ స్కామ్ చేయించిందే వల్లభనేని వంశీ అంటారు. వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ స్కామ్ చేసినోడు హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాడు. ఎవరింటి పక్కన తీసుకున్నాడు అనుకుంటున్నారు? అవినాష్ రెడ్డి ఇంటి పక్క ఇల్లు. వైఎస్ అవినాష్ రెడ్డి అంటే స్కామ్ అర్థమైందిగా మీకు? ఎంత దొంగల మూట అనమాట. వీళ్ళు అందరు డబ్బులు మింగి కూర్చున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి అసలు? అందుకని వల్లభనేని వంశీ దగ్గర డబ్బులు లేవు అనడానికి లేదు. పేపర్లో కూడా వచ్చింది ఇది స్కామ్ గురించి. మరి వల్లభనేని వంశీ ఎందుకు మేడం అంటే 1.5 నెలల నుంచి దాదాపు అసలు గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు అంటే కేవలం ఓటమి భయంతోనే ఆ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారా? ఓటమి భయంతోనే ఈ పాటికే ఈ స్కాముల డబ్బులు, అంతకుముందున్న డబ్బులు, ఆ డబ్బులు ఈ డబ్బులతోటి ఇంకెక్కడో వ్యాపారాలు చేసుకోవటాలు, ఇంకెక్కడో ఏదో చేసుకుంటానే ఉంటారు. అదేమి హైదరాబాద్లో ఆస్తులు ఏమన్నా ఉంటే అవి కూడా మంచి ఆస్తులు అయితే ఎవరు ఏమి చేయలేరు అనుకోండి. దొంగ ఆస్తులు అనుకోండి, పొలిటీషియన్స్ సహాయం అవసరం పడిన ఆస్తులు అనుకోండి. అట్లాంటి దానికి ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు వాళ్ళకి కొంచెం కష్టమైన పరిస్థితి కాబట్టి. కానీ అదర్వైజ్ ఇంకా వేరే సిటీస్లో డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళు. ఆంధ్రాలో కూడా పెట్టుకునే ఉండుంటారు. వాళ్ళకేమి డబ్బులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, డోకా ఏమీ లేదు. గెలవను అని తెలుసు. ఓకే, అంటే రానున్న ఎన్నికల్లో గన్నవరంలో ఈసారి ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఓడిపోతాడని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి?
లేకపోతే అసలు వైసీపీ నుంచి చేస్తానన్నాడు అని. అయినా నేను చేయట్లేదు, నేను ఎంత నీతిమంతుడినో చూడు, ఏం అక్కర్లా. ఇప్పుడు గురువింద సామెతలాగా ఈయన సంగతి ఎవరికి తెలియదు, వల్లభనేని వంశీ సంగతి ఎవరికి తెలియదు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఒక మామూలు స్కూల్ టీచరు వాళ్ళ ఫాదరు ఏమి వీళ్ళు కొండలు బిండి డబ్బులు సంపాదించారు చెప్పండి. కాకపోతే రియల్ ఎస్టేట్ చేశారు, రియల్ ఎస్టేట్లో డబ్బులు రావచ్చు, కానీ అన్ని 100 కోట్లు వచ్చేంత ఇదైతే లేదు. ఆ మధ్య ఎక్కడో ఒక లేఅవుట్లో హైదరాబాద్లో పాత లేఅవుట్లు ఉంటాయి కదా, ఎప్పుడో హౌసింగ్ సొసైటీలు, ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలు, ఇట్లాంటి సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీల కోసం అని చెప్పి వాళ్ళు ల్యాండ్ కొని ప్లాట్లు వేసుకుని ఇప్పుడు ఎక్కడో తొంటలగుడ్లు పెట్టే చోట, పాత రోజుల్లో అంటే అంతే కదా, దూరం దూరం ప్రదేశాల్లో. అయితే వాళ్ళు అట్లాంటి లేఅవుట్ల మీద వీళ్ళు కన్నేసి ఒక పాత లేఅవుట్లో ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మేజర్లు అవ్వటం ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒక ప్రతి ల్యాండ్లోనూ ఎతకాలే కానీ శ్రద్ధ పెట్టి ఒక లాయర్ ఎతికితే కనుక ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది. రెవెన్యూ మ్యాటర్ అంటేనే అలాంటిది. ఆ లూప్ హోల్ పట్టుకొని ఆ పొలం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని 100-150 ఎకరాల పొలం ఉందంటారు ఆ లేఅవుట్లో. ఇప్పుడు అక్కడ వీళ్ళు గుండాలు పెట్టుకుని కూర్చున్నారు. ఆ ప్లాట్ ఓనర్లు పాత వాళ్ళందరూ ఇప్పుడేమో అక్కడ 20,000 25,000 రేట్ వచ్చేసింది. ఎవరికైనా చూస్తా వదిలిపెట్టబుద్ధి కాదు కదా, అక్కడికి వెళ్ళాలంటే భయం. రవిలు ఉంటారు అక్కడ. ఎవరు మనుషులు అంటే వల్లభనేని వంశీ మనుషులు అని చెప్తారు. చాలామంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇట్లాగే చేస్తారనుకోండి, అది వేరే విషయము. వల్లభనేని వంశీ ఒక్కడనే కాదు. ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్గా ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి ఉన్న ఒక క్యాండిడేట్ని కాదని వల్లభనేని వంశీకి ఇప్పించాడు ఎవరు, జూనియర్ ఎన్టీఆర్. అందువల్ల ఏమైందంటే ఆయన తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వెళ్ళాడు కోపంతో. ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యాక్ టు ది హోమ్ వచ్చేసాడు, తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయనకే ఇస్తారు, వెంకటేశ్వరరావు ఏదో ఉంది ఆయన పేరు, ఆయనకి ఇస్తారు అని అంటున్నారు. ఆయనకి ఇస్తే ఆయనకి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తను గెలవను అని తెలుసు, కాట్రగడ్డ మీద గెలవలేని అది అందుకోసం అని చెప్పి ఈ డ్రామాలు. కానీ నాకు తెలిసిన స్కామే 100 కోట్ల స్కామ్ అది. ఓకే, మరి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే అసలు పోటీ నుంచి తప్పుకుంటారా? చెప్పలేము, పోటీ నుంచే తప్పుకోవచ్చు. పోటీ నుంచే తప్పుకోవచ్చు. లేదు ఇంకా తప్పదు అన్న పరిస్థితుల్లో నీకు డబ్బులు ఇస్తానంటే కూడా నీకేం చెప్పి నిన్ను ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి రానిచ్చినందుకు ఇదా అని అసలు ఇప్పుడు వాళ్ళకి క్యాండిడేట్లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంది కదా. అట్లాంటి పరిస్థితుల్లో కాస్త ముక్కు మొహం బాగున్నాళ్ళతో పోటీ చేయించుకోవాలనుకుంటారు కదా. అందుకని వాళ్ళు పోటీ చేపితే కుదరదు అని ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది, ఒక రూమ్లో తిడతారు, ఒక రూమ్లో బుజ్జగిస్తారు, ఒక రూమ్లో బుజ్జగిస్తారు, ఒక రూమ్లో తిడతారు. ఆ పరిస్థితులు జరుగుతున్నాయి కదా అక్కడ అందరికీ. అదొక స్ట్రాటజీ అంటారు. అదొక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం నీ అంత చూస్తానంటే ఏం చేస్తాడు, పోటీ చేయక పోటీ చేస్తాడు. గెలుపోటముల సంగతి తర్వాత, ముందైతే పోటీ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక పోటీ చేయకపోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.